ఒక ఉపాధ్యాయురాలు మేడం పేరు గౌతమ్ అంట. ఒకసారి ఆ మేడం ఆవేదన విందాం. ఫస్ట్ ఆవేదన విన్న తర్వాత ఆ మేడం గురించి కొన్ని మాటలు మాట్లాడాలి, వాస్తవాలు తెలుసుకోవాలి. ఈ మేడము ఈమె ఒక స్కూల్లో టీచర్గా చెప్తుంది. ఈ టీచర్ పాపం ఏంటంటే ప్రైవేటు ప్రమోషన్లు చేసిందంట. ఈ మేడమే. ఒక ఉపాధ్యాయురాలిగా నేను ఎప్పుడు కూడా నా వృత్తికి అన్యాయం చేయలేదు కూడా, ఇంతవరకు కూడా చేయలేదు. కానీ నాకున్న ఒక అవివేకం వల్ల ప్రమోషన్స్ చేయడం జరిగింది. ఫస్ట్ ప్రమోషన్తో నాకు ఎవరైనా చెప్పిన బాగుండు, చెప్పలేదు, దానివల్ల ప్రమోషన్స్ చేయడం జరిగింది. సైనికుల సంక్షేమం కోసం నిధులు కేటాయిస్తున్నాము అని చెప్పి మా పిల్లలు అక్కడ చదువుతున్నారు, వాళ్ళ కోసం వాళ్ళు పిలిస్తే నేను వెళ్ళాను. ఏదైనా కూడా నేను మా గవర్నమెంట్ స్కూల్కి అన్యాయంగా నేను ఎప్పుడూ చేయనండి. అది నా యొక్క ఉద్దేశం కాదు. ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు. వాట్సాప్ నుంచి, ఇన్స్టా నుంచి, ఫేస్బుక్ నుంచి చాలా ట్రోలింగ్ చేసేస్తున్నారు. నేను 10 మందిని హత్య చేశాను. నేను 20 మందిని చంపేశాను. లేదంటే గంజాయి, హెరాయిన్ ఇలా నమ్మానా? నాకు ఇవన్నిటితో సూసైడ్ చేసేయాలనిపిస్తుంది. అనొచ్చు, నన్ను ఎవరు హెచ్చరించలేదండి. నేను ఏ క్లాస్ రూమ్లో కూడా నేను ఎప్పుడు పిల్లల యొక్క సబ్జెక్ట్ రీల్స్ తప్ప ప్రమాణ పూర్తి చెప్తున్నాను. సబ్జెక్ట్ రీల్స్ ఇవే అపోజ్ చేశాను. కానీ నా విధి నిర్వహణకి వ్యతిరేకంగా నేను ఎప్పుడు వీడియోస్ చేయలేదండి. నా గవర్నమెంట్ స్కూల్ పిల్లలు జాయిన్ కావాలని చెప్పి ఇంటింటికి తిరిగి నేను అడ్మిషన్స్ తీసుకొచ్చాను. మా స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో 6th and 7th క్లాసెస్లో మీరు ప్రతి ఒక్క పిల్లవాడిని అడగండి, నేను ఎప్పుడన్నా పాటలు పాడానా? వాళ్ళకి పాటలు నేర్పిస్తాను, ఆటలు నేర్పిస్తాను. గవర్నమెంట్ స్కూల్స్కి బుక్స్ డొనేట్ చేశాను. నా ఫ్రీ టైంలో నేను వాళ్ళకి యూట్యూబ్ వీడియోస్ టీచ్ చేశాను. నేను ఇంకా ఎలా చెప్పాలండి? నోటికి ఏదొస్తే అది రాసేశారు. ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇది ముచ్చట. ఆమె ఏమంటా ఉంది, నేనేం డ్రగ్స్ హెరాయిన్ అమ్మలేదు, నేను ఎవరికి అన్యాయం చేయలేదు, మరి ఎందుకని చెప్పేసి నన్ను ఈ రకంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు, నన్ను చంపేయరని చెప్పేసి ఆమె కోరుకుంటా ఉంది. నేనేమంటా ఉన్నా అంటే ఆ మేడం ఎవరైతే ఉందో ఆ మేడం సరే నిజంగానే ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి ప్రైవేట్ పాఠశాలలను ప్రమోట్ చేయడం తప్పే అనుకుందాం. నేను ఆ మేడంది తప్పులేదని చెప్పి చెప్తలేను. కానీ ఆ మేడం కొన్ని రీల్స్ కూడా చూసిన. నేను ఏం చేస్తూ ఉందంటే పిల్లలు యాక్టివ్గా పాల్గొనేందుకు స్కూల్లో కొన్ని కొత్త రకమైన రీల్స్ ద్వారా లేదంటే కొత్త ట్రెండ్స్ ద్వారా చదువు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంది. సంతోషం, ఆడికి ఓకే. గతంలో పిల్లలను కూడా గవర్నమెంట్ పాఠశాలలో చేర్పించండి అని చెప్పేసి అనుకుంటూ తిరిగింది. దాంట్లో భాగంగా ఈమెకి ఏంటంటే సోషల్ మీడియాలో ఫేమ్ రావడం, లక్షల్లో ఫాలోవర్స్ ఉండడం, దాని ద్వారా కొంతమంది ప్రమోషన్స్ అడిగి చేసింది సరే తప్పు. ఆమె చేసింది 100% తప్పు. ప్రభుత్వ సొమ్ము తినుకుంటా ప్రభుత్వ పాఠశాలల పైన కాకుండా ప్రైవేట్ పాఠశాలను ప్రమోషన్ చేసుడు తప్పు. అప్పుడు ఆమెను ఏం చేశారు మీరు? ఎంక్వైరీ చేయకుండా, హెచ్చరించకుండా డైరెక్ట్ ఉద్యోగం తీసేసారు. కరెక్ట్ పని చేశారు. నేను ఇప్పుడు ఏమంటా ఉన్నా అంటే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ప్రజల ఓట్ల ద్వారా ఎన్నికై ప్రజల పైసల మీద బతుకుతూ ప్రజల జీతాన్ని తీసుకుంటూ సేవ చేస్తున్నామని చెప్పేసి జీతాలు తీసుకుంటున్న ఎమ్మెల్యేలు, సేవ చేస్తున్నామని చెప్పేసి జీతాలు తీసుకుంటున్నటువంటి ఎంపీలు, సేవ చేస్తున్నామని చెప్పేసి చెప్తున్నటువంటి సర్పంచ్లు, వార్డు మెంబర్లు, కార్పొరేటర్లు, ప్రతి ఒక్కరు ప్రభుత్వ సొమ్ము పైన ప్రభుత్వ అధికారికంగా ప్రభుత్వ మనుషులే మీరంతా కూడా కదా. మరి ఎందుకని చెప్పేసి ప్రభుత్వ హాస్పిటల్ ఉండగా, ప్రభుత్వ పాఠశాలలు ఉండగా ఈరోజు ప్రైవేట్ పాఠశాలలో ఓపెనింగ్కి వెళ్తున్నారు, హాస్పిటల్ ఓపెనింగ్కి వెళ్తున్నారు. దేనికోసం వెళ్తూ ఉన్నారు? అప్పుడు ఈ టీచర్ను తీసేసినా మరి మిమ్మల్ని ఏం చేయాలి? ఈ టీచర్ను ప్రభుత్వ పాఠశాలలో చదువు చెప్పుకుంటూ
ప్రైవేట్ పాఠశాలలో ప్రమోషన్ చేసింది కదా, ఆమెను తీసేసినారు న్యాయమైనప్పుడు. ఇలా ప్రభుత్వ సొమ్ము తినుకుంటూ మీరు ఎట్లా అని చెప్పేసి ప్రైవేటు స్కూళ్ళను ప్రైవేట్ హాస్పిటళ్ళను ఎంకరేజ్ చేస్తారు, ఎట్లా అని చెప్పేసి ఆ దిశగా మీరు వాటిని పొగుడుకుంటూ ఇంకా ఇంత పెద్ద విశాలమైన స్కూల్ కట్టడం మాకు సంతోషంగా ఉంది, నా కాన్స్టిట్యున్సీలో ఇంత పెద్ద స్కూల్ రావడం, ఇగో రేపటి నుండి మీరు ఫీజులు దొబ్బి తినడం, ఈ ప్రాంత ప్రజల చెమటను, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయం చేసుకునేటువంటి కూలీలు, వ్యవసాయదారులు, రైతులు, వీళ్ళందరి చెమటని తీయడానికి ఇంత పెద్ద ఎత్తున మీరు ఏర్పాట్లు చేసుకొని ఇక్కడ ఒక స్కూల్ నిర్మించినందుకు నేను సంతోషపడతా ఉన్నానని ఒక ఎమ్మెల్యే మాట్లాడతాడు, ఆ ఏరియాలో ఉన్నటువంటి ఒక ఎంపీ మాట్లాడతాడు. మరి వాళ్ళని ఏం చేయాలి? ఇలా ప్రైవేట్ హాస్పిటళ్ళకు పోకుండా ప్రభుత్వ హాస్పిటళ్ళలోనేమో పోయి ఎంక్వైరీ చేస్తామని చెప్పేసి అంటారు, అధికారులను పోయి ప్రశ్నిస్తున్నామని చెప్పేసి అంటారు. మరి మీకు జ్వరం వస్తే, మీకు సూది ఇప్పించుకోవాలని అనుకుంటే, మీకు బాగాలేకపోతే, మీకు ఆరోగ్యం బాగాలేకపోతే అదే ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చి ఎందుకు జాయిన్ అయ్యి ఆపరేషన్లు చేయించుకుంటలేరు? ఎందుకని చెప్పేసి ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్తారు? మీ పిల్లల్ని ఎందుకని చెప్పేసి కాన్వెంట్ స్కూళ్ళల్లో చదివిస్తూ ఉన్నారు? మీ పిల్లల్ని ఎందుకని చెప్పేసి విదేశాలకు పంపిస్తూ ఉన్నారు? ఈ దేశం మంచిది కాదా? ఈ దేశంలో విద్య మంచిగా లేదా? ఈ దేశం సంస్కృతి మంచిగా లేదా? విదేశీ సంస్కృతి నచ్చిందా మీకు? ఏం చెప్పదలుచుకురు ఇవాళ? మరి ఆ మేడంను తీసేసిర్రు, ఆమె ఎక్కెక్కి ఏడుస్తూ ఉంది, ఆమె ప్రశ్నలకు సమాధానం చెప్పండి. మరి ఆమె ఏం తప్పు చేసింది, ఎందుకని చెప్పి తీసేసిర్రు? ఆ డిఈఓ ఎవడైతే ఉన్నాడో, ఆ ఎంఈఓ ఎవడైతే ఉన్నాడో ఎవడనే మాట్లాడుతూ ఉంటాం. ఎందుకని చెప్పేసి అంటే ఇలా విద్యా వ్యవస్థ నాశనం కావడానికి అందరూ లేరు, కొంతమంది నీతిగా నిజాయితీగా పనిచేస్తూ ఉన్నారు, వాళ్ళు కోపాన్ని రావాల్సిన అవసరం లేదు. ఎవడైతే నీతి తప్పి నియమం తప్పి నీతి నియమం లేకుండా కేవలం డబ్బే ప్రధానం అనుకుంటా ప్రైవేట్ పాఠశాలల దగ్గర లంచాలు తీసుకుంటా ఉన్నారో వాళ్ళు మాత్రమే రియాక్ట్ గారి, వాళ్ళు మాత్రమే ఇంట్లో రియాక్ట్ గారి. మిగతా వాళ్ళు రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు. ఎందుకని చెప్పేసి అంటే నువ్వే నీతిమంతునివి అయితే, నువ్వే నిజాయితీ పరునివి అయితే, నువ్వే నియమ నిబంధనలు పాటిస్తూ ఉన్నవాడివి అయితే నువ్వు ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కాకుండా ఎట్లయితే స్పందిస్తావో, ఇక నువ్వు నీతి తప్పినవి నియమం తప్పినవి అయితేనే స్పందించాలి. వాళ్ళకి చెప్తా ఉన్నా, ఇలా ప్రభుత్వ పాఠశాలల నుండి సరిగ్గా విద్యా వ్యవస్థ లేదని చెప్పేసి కంప్లైంట్ చేస్తే దాని మీద చర్యలు ఉండవు. ప్రైవేట్ పాఠశాలలో సరైన ఫీజు నియమనం లేదు, అక్రమంగా ఇష్టానుసారంగా దొబ్బి తింటా ఉన్నారు ఫీజులు అని చెప్పేసి అడిగితే దానిపైన స్పందన ఉండదు. మరి దాని మీద ఎందుకు మాట్లాడరు? దానిపైన ఎందుకు ప్రశ్నించరు? మరి మిమ్మల్ని ఏం చేయాలి? ప్రైవేట్ పాఠశాలకు ఇష్టానుసారంగా అనుమతులు ఇస్తూ ఉన్నారు కదా, మిమ్మల్ని ఏం చేయాలి? మరి ఈ సందర్భంగా ఖచ్చితంగా అడగాలి, ఆ మేడంకు న్యాయం జరగాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నా. ఖచ్చితంగా ఆమెకు అన్యాయమే జరిగింది ఇప్పుడు, న్యాయం జరగలేదు. ఆమె ఏడుస్తూ ఉంది, చంపేయరని చెప్పి చెప్తా ఉంది. ఒక మహిళ ఆమె ఏదో ప్రమోషన్ చేసుకుంది, తప్పు, దానికి సస్పెండ్ చేయాలి, లేదంటే కొన్ని రోజులు పక్కకు పెట్టాలి, అంతేగాని మొత్తం జాబే లేదు నీకు వెళ్ళిపో అని చెప్పేసి అంటే ఎట్లా? ఇది పరిస్థితి. ఇక వార్తల్లోకి వెళ్దాం. అందుకే ఏమంటా ఉన్నా, ఈ రాజకీయ నేతల ఉచ్చులో ఉన్నంతసేపు, ప్రజలు వాస్తవాలను తెలుసుకున్నంతసేపు మనము బానిసలుగానే ఉండాలి. ఆమె ఒక ఎస్టీ బిడ్డ. అట్లా అనేక మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో దయచేసి ఆలోచించండి, వాస్తవాలు తెలుసుకోండి, నిజాలు మాట్లాడండి, ప్రశ్నే ఆయుధంగా మలుచుకోండి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ